ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందే ఫామ్ 16తో పాటు ఏఏఎస్, టీఐఎస్ని కూడా సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఉద్యోగం వల్ల వచ్చే జీతానికి చెల్లించే ట్యాక్స్ విషయంలో ఫామ్ 16 ఉపయోగపడుతుంది. కానీ జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం విషయంలో ఏఐఎస్, టీఐఎస్ మీకు సహాయం చేస్తాయి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి పన్ను చెల్లింపుదారులకు సెల్ఫ్ ఫైలింగ్కు సులభతరం చేయడానికి ఏఐఎస్, టీఐఎస్ను ప్రవేశపెట్టారు. ఇన్కమ్ డిక్లరేషన్కి ముందు ఈ రెండింటిని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తుంది. దీనివల్ల ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఏఎస్, టీఐఎస్ అంటే ఏంటి? ఏఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, టీఐఎస్ అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమరీ. ఒక పన్ను చెల్లింపుదారుడికి జీతంతో పాటు ఇతర ఆదాయ మార్గాలు ఉంటాయి. అంటే బ్యాంక్ సేవింగ్స్, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటి మీద వచ్చే వడ్డీ, సెక్యూరిటీల లావాదేవీలు, డివిడెండ్ రూపంలో అందిన డబ్బు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన మొత్తం, ఇలాంటి ఆదాయం. జీతంతో పాటు ఇలాంటి ఇతర ఆదాయ వివరాలు ఏఎస్, టీఐఎస్లో ఉంటాయి. అంటే పన్ను విధించిన ఆదాయం యొక్క పూర్తి సమాచారం ఏఎస్లో ఉంటుంది. ఏఎస్ సమాచారం అంతా టీఐఎస్లో ఉంటుంది. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసే ముందు వీటిని చెక్ చేసుకుంటే ఓ క్లారిటీ వస్తుంది. ఏఎస్, టీఐఎస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా incometax.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు సర్వీసెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏఎస్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఏఎస్, టీఐఎస్ వేరువేరు ఫైల్స్ కనిపిస్తాయి. ఈ రెండిట్లో ఏది కావాలంటే అది డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏఎస్ను పీడిఎఫ్ ఫార్మాట్లో, టీఐఎస్ను పీడిఎఫ్ లేదా జేఎస్ఓఎన్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏఎస్ పీడిఎఫ్కు ఓ పాస్వర్డ్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కలిపి ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అయితే ఏఎస్ పీడిఎఫ్కు ఓ పాస్వర్డ్ ఉంటుంది. మీ పాన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కలిపి ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు మీ పాన్ నెంబర్ ABCDE 1234Z మరియు పుట్టిన తేదీ 31 జూలై 1999 అయితే ఏఎస్ పాస్వర్డ్ ABCDE 1234Z 31071999 గా ఉంటుంది. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.